నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు మన ముందు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో షర్మిల గారు, ఆమె పార్టీలో రాగానే కాంగ్రెస్ పార్టీ మరలా ఊపందుకుంది. అదేవిధంగా వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీ నుంచి ముఖ్య నేతలు అందరూ కాంగ్రెస్ పార్టీలోకి మారారు. ఈరోజు ఆమంచి కృష్ణమోహన్ మరలా తదితర ముఖ్య నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు. ఈసారి ఎన్ని ఎంపీ స్థానాలు గెలవబోతున్నారు, ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు గెలవబోతున్నారు, మీరేం చెప్తారు? యాక్చువల్గా పార్టీలో షర్మిలమ్మ వచ్చిన తర్వాత పార్టీ బలోపేతం చేశారు, పునర్వైభవం వస్తుందనేది వాస్తవం. దాంట్లో షర్మిలమ్మ బాను జగన్మోహన్ రెడ్డికి తగులుతుంది. డైరెక్ట్గా బాణం ఎక్కుపెట్టింది ఆయనకే, జగన్మోహన్ రెడ్డి గారికి. ఎన్ని సీట్లు వచ్చినా, ఎన్ని ఓట్లు వచ్చినా, ఎన్ని వచ్చినా మొత్తం నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారే, దాంట్లో నో డౌటు. ఎంపీ సీటు నాకున్న ఎంక్వైరీ ప్రకారం షర్మిలమ్మ గెలుస్తుంది అక్కడ. అంటే కొన్ని వార్తలు ఏం పడుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో భారతీ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపుతున్నారు అంటున్నారు. ఏమైనా వాస్తవం? అది నాకు తెలియదు. భారతిరెడ్డి గారు ఎందుకు చూపిస్తారు? సొంత మేనమామ ఆయన. భారతిరెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు మేనమామ. వాళ్ళ అమ్మగారు మన బావ అవుతాడు కరెక్టే, బావే, సొంత బావ. ఈమె ఆల్రెడీ ఇప్పుడు ఈమె వైఎస్ వివేకానంద రెడ్డి గారు, రాజారెడ్డి గారి బిడ్డలు, వాళ్ళు కొండలరెడ్డి గారి బిడ్డలు, వాళ్ళంతా ఒకటి కదా. కనుక అది సొంత బావ. ఆయన కాదనుకొని ఎందుకు చేస్తుంది? సొంత మరదలే ఉంది కదా. అన్నయ్యకే ఆ ప్రేమ లేనప్పుడు వదిలికి ఎందుకు ఉంటుంది? అంతే కదా. కనుక ఆమె ఎన్ని ఓట్లు చీల్చినా, ఎన్ని సీట్లు చీల్చినా అంతా జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకా వాళ్ళు షర్మిలమ్మ నిజంగా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా మొత్తం దేశం మీద, ఎలక్షన్ మీద ఎక్కువ దృష్టి పెట్టలేదేమో అనిపిస్తుంది. పూర్తిగా దృష్టి పెడితే మాత్రం మ్యాక్సిమం సీట్లు లాగుతారు వాళ్ళు. ఎందుకంటే చాలామంది ఇటు వెళ్ళలేక వైసీపీలో కొంతమంది ఉండిపోయారు, టీడీపీలో కొంతమంది ఉండిపోతున్నారు. నిజంగా వాళ్ళందరూ అసంతృప్తి వాళ్ళు అందరినీ లాగేయాలనుకుంటే ఒక టీం వేసి ఆ టీంని కరెక్ట్గా ఫాలోఅప్ చేసి 175 సీట్లలో మినిమం 25 సీట్లు గెలుస్తారు. నన్ను ఛాన్స్ ఉంది అంటే మాజీ ఎమ్మెల్యేలు లాగాలి. పాత వెళ్ళిపోయిన వాళ్ళందరూ టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరిని తీసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పునర్వైభవం తీసుకురావాలి. కొంచెం దాంట్లో వెనకపడ్డారని మాత్రం ఒప్పుకుంటాను. ఓకే, ఆమె రావడం వల్ల ఒక 5 ఎమ్మెల్యేలు రావచ్చు, ఒక సెకండ్ ప్లేస్లో 10 మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు. సెకండ్ ప్లేస్లో 10 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. మీరే అంత తక్కువ అంచనా వేసుకోకండి. మీకు ఎంపీలు కూడా సెకండ్ ప్లేస్లో కొంచెం 3 ఎంపీలు ఉంటాయి. అంత తక్కువ అంచనా ఏమి వేయద్దు మీరు. కాంగ్రెస్ పార్టీని తక్కువ, కాంగ్రెస్ పార్టీని కాదు, కాంగ్రెస్ పార్టీని తక్కువ. ఇట్లా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు జీరో అయిపోతున్నారు. రేపు ఫ్యూచర్ కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది, ఫ్యూచర్ పవన్ కళ్యాణ్ గారు కనబడుతుంది. టీడీపీ రేపు ఫ్యూచర్ ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యూచర్ ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే రేపు ఫ్యూచర్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఫ్యూచర్ ఉంటుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్ అయిపోయింది. షర్మిలమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ, డైరెక్ట్ బీజేపీ వాళ్ళు ముగ్గురు అంతే. ఆ ముగ్గురు ట్రయాంగిల్. ఒకవేళ ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళలేదు అనుకోండి, ఆయనతో ఆప్ చెప్పి వీళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎంపీలు ఎవరు ఎక్కువ గెలిస్తే వాళ్ళకి ప్లస్. 25 ఎంపీలు ఇలా గెలిచారనుకోండి, ఎన్డీఏ కూటమి పార్ట్నర్స్లో పార్ట్నర్ 1 చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచారనుకోండి 25. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చాలా ఫాలోఅప్ అవుతాయి. ఫాస్ట్గా ముందు ఇమీడియట్లీ కేసులు జరుగుతాయి. ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే కేసులు చట్టం దాని పని చేసుకుపోతుంటుంది, కేసులు ఫాస్ట్ అవుతాయి. ఒకవేళ 25 సీట్లు గెలిచారనుకోండి, ఈ కేసులు ఫాస్ట్ అవుతాయి, ఆ కేసులు స్లో అవుతాయి. ఏది 2 ఎన్డీ కూటమే, 2 సీట్లు ఆలవే. కనుక కాంగ్రెస్ పార్టీకి ఎట్టి బస్సులో ఒక ఎంపీ సీటు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి, ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ ఏంటంటే, మీకు ఒక క్యాండిడేట్ 175 సీట్లు, ఒక 1000 ఓట్లు, 2000 ఓట్లు పోయినా అది వైసీపీ ఓట్లే పోతాయి. ఆ 2000 ఓట్లు, 1000 ఓట్లు, 300 ఓట్లు, 400 ఓట్లతో ఓడిపోయే 30-40 సీట్లు ఉంటాయి. ఆ 30-40 సీట్లు కీలకం అవుతుంది షర్మిలమ్మ. ఇప్పుడు బటాబట్టీగా 80 సీట్లు ఇప్పుడు మేము అనుకున్న టఫ్ ఉంది, అంత ఈజీ లేదు. నువ్వా నేనన్నంత పొజిషన్లో ఉంది జగన్మోహన్ రెడ్డి. నాట్ ఓన్లీ కడప, ఆంధ్రప్రదేశ్
175 సీట్లు నువ్వా నేనన్నట్టు ఉంది, అంత ఈజీ ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు ఒక 30 సీట్లు మార్చుకోవాలి. 30 సీట్లలో వీళ్ళు క్యాండిడేట్లు అటు ఇటు ఇటు అటు ఇటు అటు 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 మార్చుకున్నారు. అంటే నేను ఉదాహరణకు అరకు ఉంది, అరకు కంపల్సరీ టీడీపీకి ఇవ్వాలి, అక్కడ బీజేపీ మారాలి. నెల్లిమర్ల టీడీపీకి రావాలి, ఎందుకంటే బొత్స ఫ్యామిలీని ఎదుర్కోవడం అంటే ఒక టీడీపీ ఎదుర్కోగలుగుతుంది. నెల్లిమర్లో జనసేన క్యాండిడేట్ కూడా చాలా స్ట్రాంగ్ ఆర్థికంగా అని విన్నాము. ఆర్థికంగా కాదు, అక్కడ టీడీపీ క్యాడర్ ఎక్కువ ఉంది కనుక అవన్నీ మారాలి. ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్, మీకు జడ్చర్లో టీడీపీ క్యాండిడేట్ రావాలి, ఈ 3 మారాల. ఈ మారకుండా మీకు అలా అనపర్తి మారాల, మీకు మాడుగులు మారాల, మాడుగుల్లో బండా సత్యనారాయణమూర్తి గారిని పెట్టాలి. అక్కడ ఎల్మాస్ కమ్యూనిటీ ఎక్కువ కనుక బండా సత్యనారాయణమూర్తి గారు కంపల్సరీ గెలుస్తారు. అలా మనం గౌరెడ్డి రామనాయుడు గారు ఉన్నారు, గౌరెడ్డి రామనాయుడు గారు కూడా బాగానే మంచి సపోర్టు. కాకపోతే పైలా ప్రసాద్ గారు అక్కడ వీక్ క్యాండిడేట్. నేను డైరెక్ట్గా చెప్తాను, నాకేం ఇబ్బంది ఏం లేదు. నేను మీ మీద వ్యాఖ్యలు చేస్తాను, ఎవరు చేసేది అంత లేదు, అంత దమ్మున్నాడు ఎవరు లేడు, అంత నేను పర్ఫెక్ట్గా చెప్తాను. ఉన్న దాంట్లో మొత్తం వివరాలతో కూడా చెప్పగలుగుతాను. నేను అంత ఎవరైనా సరే. ఒకటి. రెండోది, విజయవాడలో ఉన్నాయి, ఈస్ట్ కూడా రాజమండ్రిలో అనపర్తి కంపల్సరీ టీడీపీ సీట్, అది అక్కడ బీజేపీ కాదు. నరసాపురం రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వాలా, ఉండి రఘువర్మ గారికి పంపించాలా. అంటే ఇవన్నీ నేను గెలుపు కోసం చెప్తుంది. వాళ్ళు ఎవరో ముక్కుమొక్కలు తెలియదు నాకు, రఘురామకృష్ణరాజు గారు నాకు ఫ్రెండ్ తప్ప తక్కువ ఎవరో ముక్కుమొక్కలు తెలియదు నాకు. కానీ గెలవాలి అంటే ఎలా, అది ఆదోని ఉంది, ఆదోని టీడీపీకి ఇవ్వాలి, అది ఇంకోసారి మార్చాలి సీటు. మీకు ఆల్రెడీ రాజనారాయణ రెడ్డి గారిని అక్కడ ఎమ్మెల్యేగా ఉంచాలి, భూపేశ్వర రెడ్డి గారు ఎంపీ సీటు అక్కడ కన్ఫర్మ్ అది బీజేపీకి. అది ఆల్రెడీ శర్మిలం గెలుస్తుంది కాబట్టి అక్కడ మన సీట్ మార్చినట్టు మార్చకపోయినట్టు పెద్ద ఇష్యూ కాదు. అలాగా మనకు అక్కడి నుంచి వరప్రసాద్ గారికి ఇచ్చారు బీజేపీ, అది ఓకే. చింతమోహన్ గారికి వరప్రసాద్ గారికి నువ్వా నేను అన్నట్టు ఫైట్ పడుతుంది, ఆ టాక్ ఆఫ్ 4 ఉంటుంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఇంకోటి, మన వరదాపురం సూర్యకి అని ఇవ్వాలి, పరిటాల శ్రీరామ్ గారికి అని ఇవ్వాలి. అక్కడ పరిటాల శ్రీరామ్ గారికి టికెట్ ఇస్తే గెలిచినట్టు అది. ఎందుకంటే కేతిరెడ్డి ఫ్యామిలీ మీద గెలాలి అంటే పరిటాల శ్రీరామ్ గారు ఉండాలి. శ్రీరామ్ అండ ఉంది కదా అక్కడ, శ్రీరామ్ అండ ఉండగా శ్రీరామే క్యాండిడేట్ అవ్వాలి, సైకిల్ గుర్తు ఉండాలి అక్కడ. నాకు శ్రీరామ్ ఏం ఫ్రెండ్ కాదు, కానీ నాకు అక్కడ గెలవాలి. మనం ఒక టార్గెట్ ఏంటి, 170 సీట్లు టార్గెట్. ఆ టార్గెట్లో అక్కడ సత్యకుమార్ గారు మంచి వ్యక్తి, కాకపోతే అక్కడ బీజేపీ వచ్చేంత అవకాశాలు లేవు, అది నేను అనేది. అక్కడ అలాగున్నాయి, అవి కొన్ని మార్చాలి సీట్స్. ఇప్పుడు విశాఖపట్నం ఉంది, నార్త్ కంపల్సరీ బీజేపీ గెలుస్తుంది. మీకు విశాఖపట్నం సౌత్ ఉంది, సౌత్ గణేష్ కుమార్ వీక్ ఉన్నాడు, అక్కడ మనకు వంశీకృష్ణ యాదవ్ వేశారు, అది కరెక్ట్గానే ఉంది. మీకు భీములు కరెక్ట్గానే ఉంది, మీకు రామకృష్ణ బాబు కరెక్ట్గానే, వెలబడి రామకృష్ణ ఎంఈబీ ఓడిపోతాడు అక్కడ. అలాగే శ్రీకాకుళం జిల్లాలో గుడు శంకర్కి వేశారు. శంకర్కి వేసేటప్పుడు మన అప్పలసూర్యనారాయణ ఫ్యామిలీని కూర్చోబెట్టి మాట్లాడి సెట్ చేసి వాళ్ళని కూడా అక్కడ తిరిగేటట్టు యాంటీ లేకుండా చేయాలి. వైఎస్ఆర్ ఓట్లు యాంటీ ఉన్నాయి, అక్కడ కూడా అది చూసుకోవాలి. రెండోది, విజయనగరంలోకి వస్తాడు మీసాల గీత గారిని, ఆమె మొత్తం టోటల్గా మాట్లాడి పిలిపించి కూర్చొని సెటిల్ చేసి అక్కడ కంపల్సరీ మీకు అతిథి గరిపరాజు గారికి సపోర్ట్ చేయకపోతే అక్కడ సీట్ పోతుంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం జాగ్రత్త చేసుకోవాల్సినవి. సుజనా రంగారావు గారు అక్కడ ఉన్న సీట్లు కానీ కురపం కానీ ఇవన్నీ కొన్ని ఉన్నాయి. ఈ కొన్ని అన్నీ కూడా కూర్చొని మాట్లాడుకొని జాగ్రత్తగా చేయగలిగితే ఈ నెల రోజుల్లో 120 సీట్లతో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. పార్టీ వైసీపీ వీక్ ఉంది, కానీ మీరు పట్టించుకోవట్లేదు, దాన్ని మీరు ఉపయోగించుకోవట్లేదు, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దాన్ని. ఆ ట్రాన్స్ఫర్ చేసుకోవడంలో కొంచెం లోపాలు ఉన్నాయి, అది అందుకని అంటున్నాను. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ప్రతి ఏరియాలో కూడా వెస్ట్ గోదావరి ఉంది, వెస్ట్ గోదావరిలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, అన్నీ కూడా సెట్ చేసుకోవాలి. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో ఉన్నాయి కొన్ని లోపాలు ఉన్నాయి, కొంత సెట్ అయిపోయింది గుంటూరు జిల్లా. మరి మా ప్రకాశం జిల్లాలో కొన్ని లోపాలు ఉన్నాయి, అవి కూడా సెట్ చేసుకోవాలి. నెల్లూరు జిల్లాలో కన్ఫామ్ అది వాళ్ళ కుటుంబాలు మనం ఏం సెట్ చేయాల్సిన అవసరం, వాళ్ళు సెట్ చేసేసుకుంటారు. ఆ కుటుంబాలన్నీ కూడా ఆలువారు ఈలువారు ఎవరికి గెలుపు ఉండదు అక్కడ, వాళ్ళ కుటుంబాలే గెలుపు ఉంటాయి అంతే. ఈ అక్క ఈ తమ్ముడు ఈ అన్నయ్య ఈలే అందరూ ఆ కుటుంబాలు అన్నదమ్ములు అందరూ రిలేషన్సే. మేకపాటాలు సోమిరెడ్డి వాళ్ళు నల్లబెల్లి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, కాటంరెడ్డి గారు, వీళ్ళందరూ కాకానోళ్ళు, వీళ్ళందరూ అన్నదమ్ములు. మళ్ళీ ఆనవాళ్ళు వీళ్ళంతా బీరకాయ సంబంధాలే కనుక వాళ్ళ సీట్లు పోకుండా వాళ్ళకి సేఫ్లోనే ఉంటారు కనుక అది నెల్లూరు డిఫరెంట్ రాజకీయం. అది ఆ రాజకీయంలో విజయసాయిరెడ్డి అవుటు, ఆ రాజకీయంలో విజయసాయిరెడ్డిని రానివ్వరు. 150,000 మెజార్టీతో గెలుస్తాడు వేమిరెడ్డి ప్రభాకర్, 150,000 మెజార్టీతో గెలుస్తాడు అంతే. విజయసాయిరెడ్డిని రానివ్వడు. అది ఇప్పుడు విజయసాయిరెడ్డి అటు నేనే ఇటు నేనే, రెండు ఆయనే.
చంద్రబాబుకి అండదండ ఆయనే, జగన్కి అండదండ ఆయనే, బీజేపీ సపోర్ట్ ఇచ్చింది ఇప్పించింది ఆయనే. చాలా అటు ఇటు ఇటు అటు ఉంటాడు ఆయన. చాలా పెద్ద ఆయన మించిన ఇక్కడ నోటలు కాదు, నాయకుడు. ఆ, అవసరం ఛాన్స్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని దింపి ఆయనే చీఫ్ మినిస్టర్ అవుతాడు. ఆ టైప్ అది. ఎందుకంటే విశాఖపట్నంలో ఎవరిని అడిగినా చెప్తారు. విశాఖపట్నంలో ఇప్పుడు ఆయన పేరు మారిపోకపోతుంది. వాళ్ళ శిష్యులు ఉన్నారు, ఎంఈవి సత్యనారాయణ గారు, జీవి గారు, మొత్తం అంతనా మొత్తం టోటల్ చాలామంది శిష్యులు ఉన్నారు. ఆ విశాఖపట్నంలో ఎక్కడ చూడు మొత్తం టోటల్గా ఏ పేరు చూడు, ఏ ఊరు చూడు, ఏ వార్డు చూడు ఆయన పేర్లు వినపడతాయి ల్యాండ్లో. అది ల్యాండ్లో కనుక అలాంటిది విజయసాయి రెడ్డి గారు ఆయన ఇంటికి పంపిస్తారు. మళ్ళీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అమ్మ మిస్సెస్ గెలుస్తుందా లేదా ఆ ఎమ్మెల్యే నుంచింది. అలాగని అక్కడ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నాడు. నువ్వా నేను అన్నంత టైట్ ఫైట్ ఉంటుంది. అంతేమీ కాదు, వాళ్ళు కూడా అన్నదమ్ములే, అందరూ రిలేషన్సే. కనుక మనం అంత ఈజీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా వాళ్ళు ఎప్పటి నుంచో పాతికిపోయారు. వాళ్ళకి కూడా శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ ఫాదర్ అందుకు మించిపోయింది. సో ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంటారు సరే? ప్రభావం మీకు మొత్తం టోటల్గా దాదాపు కొన్ని సీట్లు వైసీపీకి దెబ్బ తగులుతాయి. శర్మిలంబోలో ఎంపీ సీట్లో ఒక 4-5 సీట్లు దెబ్బ తగులుతాయి. మీకు ఎమ్మెల్యే టికెట్లో 30 సీట్ల దాకా దాదాపు దెబ్బ తగులుతాయి. టీడీపీ ప్లస్ అవుతుంది. థ్యాంక్ యూ సార్.